పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. సెలబ్రిటీల పేరుతో, సెలబ్రిటీల ముసుగుతో ఈ మధ్య కాలంలో జరుగుతున్న మోసాల సంఖ్య బాగా పెరిగిపోయింది, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో. ఆ మధ్యనే మనం చూసాము మంగ్లీ పేరుతో జరిగిన ఒక మైక్రో ఫైనాన్స్ స్కాము. అది మరిచిపోక ముందే మరో ఫేమస్ యూట్యూబర్ మనశంకర్ వరప్రసాద్ ఛానల్ యూట్యూబర్గా పేరు తెచ్చుకున్నటువంటి రఘు నందన, ఆమె పేరు ఒరిజినల్ పేరు నందు వరల్డ్స్ అంటారు ఆమె ఛానల్ పేరు. ఆమె యూకే వీసాల పేరుతో చాలా మోసం చేసింది. చాలామంది నుంచి 15 లక్షలు 20 లక్షలు ఇట్లా వసూలు చేసి మోసం చేసిందని ఆమె పైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి గత కొంతకాలంగా. నిన్ననే ఆంధ్రప్రదేశ్లోని ఇబ్రహీంపట్నంలో, కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో ఎఫ్ఐఆర్ కూడా ఆమె మీద నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాట్లాడదాం. హైకోర్టు అడ్వకేట్ కాంపల్లి ఉదయకాంత్ గారు మనతో ఉన్నారు. నమస్తే ఉదయకాంత్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. ఉదయకాంత్ గారు, ఏంటి అసలు దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు ఉంటారు అనుకోవాలా? మోసం చేసే వాళ్ళు ఉన్నంత వరకు మోసపోయే ప్రజలు ఉన్నారు అనుకుంటారు? ఎట్లా ఇప్పుడు ఎట్లా ఇచ్చేస్తారండి 15 లక్షలు 20 లక్షలు? యూట్యూబ్లో 4 మాటలు మాట్లాడితే డబ్బులు ఇచ్చేస్తారా? నేను రోజు మీరు చాలా మాట్లాడుతుంటారు, నేను రోజు 4-5 ఇంటర్వ్యూల్లో కనీసం 2-3 మాట్లాడుతుంటాను. మనం అడిగితే ఇస్తారా? అయితే నేనేమంటానంటే అండి, ఇప్పుడు మోసం చేయడం తప్పు కాదంట, నేను మోసపోవడం తప్పనంట. కరెక్ట్. ఇంత చూస్తున్న తర్వాత, ఇంత తెలుసుకున్న తర్వాత, ఇన్ని జరుగుతున్న తర్వాత కూడా పదే 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 డబ్బులు ఇస్తూ ఉండడము, అధిక వడ్డీలకు ఆశపడి డబ్బులు ఇవ్వడం ఒక వంత అయితే, డబ్బులు ఇస్తూ ఉండి ఇటువంటి కన్సల్టెన్సీలకు పే చేసేసి, ఇది కొత్త రకమైన మోసం అన్నట్టు. మనం మొన్నటిదాకా మంగళి కేసు కూడా చూసినాం. అధిక వడ్డీలు వస్తాయని చెప్పి 5 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయల వడ్డీలు అని చెప్పేసి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నారు. ఈ కేసు చూస్తేనేమో ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పేసి ఫేక్ వీసాలు క్రియేట్ చేయడం అండ్ బ్యాక్ డోర్ ఎంట్రీస్ అని చెప్పేసి. ఇప్పుడు ఈ పరిస్థితి ఎట్లా ఉండదంటే శ్రీనివాస్ గారు, దొంగకు తేలు కుడితే ఏమవుతుంది? దొంగకు తేలు కొట్టిన నొప్పిస్తుంది, కానీ నొప్పి అనలేడు. ఎందుకంటే నరిస్తే బయటపడి వాడు దొంగతనం చేయడానికి వచ్చినాడని చెప్పేసి వాడు ఇంట్లో ఉన్నాడు, వాడు లేచిపోతుంది. అంతే కదా. వీళ్ళు చేస్తున్న పనులు కూడా వాడు అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఇప్పుడు నందాస్ ఏదైతే ఓల్డ్ అని చెప్పి ఇప్పుడు ఛానల్ ఉంది, మురళీధర్ అని పేరు, మురళీధర్ అనే వ్యక్తి వాళ్ళ భర్త, వాళ్ళిద్దరు కలిసేసి ప్రోగ్రామ్స్ చేయడం, ప్రోగ్రామ్ చేస్తూ పబ్లిక్ని ఇమేజ్ గెయిన్ చేయడము, వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడము. ఇంకా వాళ్ళు ఏం చేసినా కూడా అది నడుస్తుంది. చాలా ఫేమస్, ఫెమిలియర్, లేకపోతే ఇంత ఐడెంటిటీ ఉన్నదని. మరి ఇప్పుడు చిరంజీవి సినిమా లేదు, నమ్మకం ఉన్న చోటనే మోసం ఉంటుంది. మోసం ఆబ్వియస్లీ నమ్మకం 2 పట్టాలు అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను. ఇక్కడ కూడా అదే జరిగింది ఇక్కడ. కాబట్టి అందుకే నన్ను కదా, మోసం చేయడం తప్పు కాదు, మోసపోవడం మాత్రము మట్టికి తప్పు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి స్కిన్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. మన శరీరం కారణంకి ఎవడో వచ్చేసి మనకు ఆయింట్మెంట్ పెడితే ఇంకా మనము గాయాలు మాంతే అనుకోవడానికి లేదు. అందులో ఇప్పుడున్న పోలీసింగ్ కానీ జ్యుడిషియల్ సిస్టంలో డబ్బులు ఒకసారి పోయినంటే అది చాలా కష్టం, రావడం అనేది కష్టం. అంతే. ఇలాంటి కేసుల్లో పోయిన డబ్బు 2 తిరిగి రావు. లాక్కోలేం గీక్కోలేం. ఎంత గీక్కున్నా కూడా మనం ఇచ్చిన దాంట్లో చిల్లర పైసలు వసూలు చేసుకున్నాం తప్ప అదేం లేదు. అప్పుడు వస్తుంది కూడా మనకు తెలియదు. ఇంకా పుణ్యకారం మొత్తం గడిచిపోతుంది శ్రీనివాస్ గారు. సో అది పరిస్థితి అయితే అట్లా. ఉదయకాంత్ గారు, మీరు ఈ కేసును స్టడీ చేశారు బాగా, చాలా రోజుల నుంచి మీరు ఈ కేసు మీద మాట్లాడుతున్నారు కూడా. అంటే మొత్తం వ్యవహారం, మీరు ఒక అడ్వకేటు, ఏమనిపిస్తుంది మీకు? ఇది వాళ్ళు ప్లానుడ్గా చేశారా? ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఎవరిని మోసం చేయలేదు, మా పేరు చెప్పి కొంతమంది చేసిన మోసానికి మాకు సంబంధం లేదు అని వాళ్ళు ఒక వీడియో కూడా క్రియేట్ చేశారు. సో వాళ్ళు చెప్పేది నిజమా, లేకపోతే మీరు మీ అడ్వకేట్ నాలెడ్జ్తో చెప్పండి, ఇది మోసం జరిగిందా, లేకపోతే వాళ్ళ పేరు చెప్పి మోసం చేశారా? ఇప్పుడు దొంగ అంటే కూడా వాడు ఒప్పుకోడు. వ్యభిచారం అంటే కూడా వ్యభిచారం ఒప్పుకోదు. అవును. ఎవరైనా కూడా ఇంకా అంటే మమ్మల్ని దొంగ అంటున్నావా? అవును. అవేం వ్యభిచారులమా?
ఈ ఎక్కువ విధంగా రియాక్ట్ అవుతారు, అంటే మామూలు వాళ్ళకంటే కూడా ఎక్కువ రియాక్ట్ ఈ అవుతారు. విధంగా రియాక్ట్ అవుతా ఉన్నారు. ఉమ్. బ్లాక్ అండ్ వైట్ ఎవిడెన్స్ వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోయినాయని చెప్పేసి కానీ వాళ్ళ బయటకు వచ్చి అకౌంట్ లో మాట్లాడుతున్నారు. డబ్బులు కాకుండా వేరే వాళ్ళ అకౌంట్లు ఇచ్చారు. ఇంకా వాళ్ళని కూడా దొంగలు చేసేసి వాళ్ళని కూడా తీసుకొచ్చి పడేయాలి, లోపల వేయించాలి. ఎవడెవడైతే వాళ్ళు కూడా కాన్స్పిరసీలో ఇన్వాల్వ్ అయినట్టే కదా. అవును, అంతే కదా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్కు డబ్బులు పంపిస్తున్నాను, ఉమ్, మీరు ఏమంటారు మన కెమెరామెన్ లేకపోతే ఇంకొక ఎడిటర్ లేకపోతే ఇంకో 4 అకౌంట్లు ఇచ్చేసి, ఉమ్, ఎందుకంటే డౌట్ రాకుండా అన్నట్టు. అంటే ఏవైతే మనం డబ్బులు పంపిస్తున్నామో ఇమీడియట్గా 10,000 పౌండ్లు ఒకరి అకౌంట్కి పోతే ఎక్కడ డౌట్ వస్తుందనే ఒక ఆలోచనతో ఏం చేస్తారు, వివిధ వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళ ఏజెంట్స్ వాళ్ళ బినామీస్ ఎంతమంది ఉంటారో ఉమ్, తల ఒక 1000 పౌండ్స్ లేకపోతే 2,000 పౌండ్స్ పంపించమని చెప్పి ఉమ్, వాళ్ళందరికీ కూడా పంపించేసి వీళ్ళకు కాస్ట్ సర్టిఫికేట్ అంటే అవును, ఇవ్వడం, ఇదంతా ఇవ్వడము, ఇచ్చిన తర్వాత వాళ్ళకి అక్కడ ఏదో వీసా ప్రాసెస్ అవుతుంది, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అంటే ఏమవుతుందంటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు మన భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ అనేది తక్కువ ఉన్నది అవును, ఫస్ట్ ఇన్స్టెన్స్లో. అండ్ ఎడ్యుకేషన్కు పై విదేశాలకు వెళ్ళాలన్న కోరిక, ఆశ, ఆతృత ఎక్కువ ఉన్నది మన దేశ ప్రజలకి. డాలర్ డ్రీమ్స్ కూడా ఎక్కువే మనకి. అదే డాలర్ డ్రీమ్స్ ఎక్కువ, పౌండ్ డ్రీమ్స్ ఎక్కువ, ఇవన్నీ కూడా ఎక్కువనే. అట్లా మనకి ఏమొస్తుంది అన్నది పక్కన పెడితే వీళ్ళకు అంటే అత్యాశ ఎక్కువ అయిపోతుంది. కరెక్ట్. అత్యాశ ఎక్కువ కావడం వల్ల వీళ్ళు అంటే బియాండ్ అంటే వాళ్ళకున్న ప్రాసెస్, లీగల్ ప్రాసెస్ కంటే కూడా అవుట్ ఆఫ్ వే బ్యాక్డోర్ ఎంట్రీస్కు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనం ఒక కంట్రీకి వెళ్ళాలంటే డ్యూ ప్రాసెస్ కింద IELTS రాసుకొని, GRE రాసుకొని, టోఫెల్ రాసుకొని ఇవన్నీ క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు బ్యాంక్ అన్ని గ్యారంటీస్ చూసుకొని వాళ్ళ ఫైనాన్షియల్ క్రెడిబిలిటీస్ ఎంత, వీళ్ళు నిజంగా కట్టగలుగుతారా లేదా, ఉండగలుగుతారా లేదా, ఇవన్నీ వెరిఫై చేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా చూసుకొని వాళ్ళకు ఆథరైజ్ చేసేసి పంపిస్తారు. వీళ్ళు అక్కడికి పోయిన తర్వాత చదువు పూర్తి చేసుకొని ఇక్కడికి రారు, ఇంకా కూడా కంటిన్యూ కావాలి. ఇదివరకు మీరు అన్నారు కదా డాలర్ క్రేజ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి, వాళ్ళు ఇంకా కూడా అక్కడ కంటిన్యూ కావాలి. కంటిన్యూ కావాలంటే ఇటువంటి ఆపర్చునిటీస్ కంపెనీస్ నుంచి స్పాన్సర్షిప్ రావడము, లేదంటే కనుక వీసా రావడము వస్తే కనుక వాళ్ళు అక్కడే ఉండొచ్చు. ఇంకా ఏ చెత్త పని, పాకి పనులు, లేకపోతే రూములు కడుక్కునుడు, లేకపోతే పెట్రోల్ బంకులల్లా, స్టోర్లల్లా ఇక్కడికి వచ్చిన తర్వాత మహారాజాలు లెక్క ఉంటారు. వాళ్ళకి ఈ లైఫ్, ఈ జీవితాలు సరిపోవు అన్నట్టు. అక్కడికి వెళ్ళి ఏ పని, ఏ చెత్త పని చేసినా పర్లేదు, డబ్బులు రావాలి. సో అదే అంటే ఆఫ్ కోర్స్ కొందరికి సోర్స్ లేక కొందరైతే అత్యాశకు కొంతమంది ఉండేసి అక్కడ బలైపోతున్నారు. ఇక్కడ జరిగింది కూడా అదే. అవును. ఇది ఈమెకు లక్షలాది మంది ఫాలోయర్స్ ఉన్నారు. నందు వరల్డ్ అనే యూట్యూబ్కి ఈమె చెప్పే వీడియోలు, ఈమె చేసే ఇవన్నీ చాలామంది అట్రాక్ట్ అయ్యారు, చాలా వీడియోస్ ఉన్నాయి. అలాంటి ఆమె లక్షలాది మంది నమ్మకాన్ని ఈ వీసా స్కామ్ చేయాలని ఎందుకు అనిపించింటుంది ఆమెకి? అంటే సార్ సింపుల్ చెప్తాను సార్, నమ్మకపోతే వాళ్ళు డబ్బులు ఎందుకు పెడతారు సార్ మిమ్మల్ని? అంతేనా? నమ్మితేనే కదా సార్ వాళ్ళ మీద డబ్బులు నమ్మకమే పెట్టుబడి అంటారు. నమ్మకమే కదా పెట్టుబడి. నేను మిమ్మల్ని నమ్మితేనే కదా నేను మీకు డబ్బులు ఇస్తాను. మీకు నమ్మకపోతే, లేకపోతే నమ్మకం మీరు క్రియేట్ చేయకపోతే నేను మీకు డబ్బులు ఎందుకు ఇస్తా? మీకంటూ ఒక పెద్ద సెటప్ ఉండాలి, స్టూడియో ఉండాలి, iDreams ఛానల్ ఉండాలి, దాని తర్వాత మీకు వ్యూవర్షిప్ ఉండాలి, అన్ని ఉన్న తర్వాత శ్రీనివాస్ గారు పెద్ద మంచి క్రెడిబిలిటీ ఉన్న తర్వాతనే కదా ఎవరైనా, అంతే కదా సార్. సో అది చూసుకునే కదా ఎవరైనా పెట్టేది. సో ఇక్కడ జరిగింది అదే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక హైప్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళకి వాళ్ళు. ఏమున్నా యూట్యూబ్ ఛానల్స్లో ఎన్ని పోస్టులు పెట్టినా కూడా వ్యూవర్షిప్ పెట్టిన కొద్ది వాళ్ళ పైసలు వస్తాయి, టైంపాస్, ఎంజాయ్మెంటు. దాంతోపాటు అన్నిటికంటే స్ట్రాంగ్ థింగ్ ఏదో బలమైనది నమ్మకం. నమ్మకం వచ్చిన తర్వాత ఏముంది, వాడు ఇంకా అది సాటిస్ఫై గారు. అక్కడికి మనిషికి సాటిస్ఫాక్షన్కి ఒక హద్దుపద్దు ఉండదు కాబట్టి అది బియాన్ పోయింది అన్నట్టు. ఏం చేస్తే ఇంకా డబ్బులు వస్తాయి. ఒకరితో ట్రైల్ చేసి, ఇద్దరితో ట్రైల్ చేసి, ముగ్గురితో ట్రైల్ చేసి సక్సెస్ అయిపోయినారు. ఇప్పుడు ఎంత ఉండొచ్చండి ఈ మోసం విలువ? అంటే ఇప్పుడు మీరు బాధితులు చెప్తున్న దాన్ని బట్టి మీరు కూడా చూసి ఉంటారు బహుశా. మీరు ఇప్పుడు వాళ్ళు ఒక్కరికి అంటే నేను ఒక వీడియోలో విన్నా, అంటే COS అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనేసి ఒక కంపెనీ ఇవ్వచ్చు ఒక వ్యక్తికి. ఇచ్చిన తర్వాత ఆ కంపెనీ ఏం చేస్తారు, వీళ్ళకి వీసా అప్రూవ్ చేసేసి వాళ్ళని అక్కడ పెట్టుకొని జాబ్ ఇస్తారు. వాళ్ళకి ఆ వీసా అప్రూవ్ చేసి జాబ్ ఇచ్చి వాళ్ళ పేరోల్స్ ఉన్న రోజులు వీళ్ళు అక్కడ ఉండొచ్చు. వాళ్ళ జీతాలు వస్తే వాళ్ళు లైఫ్ గడుస్తుంది. ఈ ప్రాసెస్లో ఏం చేస్తారంటే, సరే మినిమం ఒక 10 పౌండ్లు, 20 పౌండ్లు, 10,000 పౌండ్లు, 20,000 పౌండ్లు ఒకవేళ పెట్టినట్టు మనకి ఇండియన్ కరెన్సీలో ఒక 15 లక్షలు, 20 లక్షలు ఉంటుంది. పెట్టినామంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది. నెల తిరిగిగా మనకు 3-4 లక్షలు వస్తాయి. లక్ష ఖర్చు పైన 2 లక్షలు మిగిల్చుకుంటే ఒక సంవత్సరం మనది కాదనుకుంటే మనము లైఫ్ సెటిల్ అయిపోతుంది కదని ఆశకు కొందరు పెట్టినారు. అట్లా చూస్తే అంటే ఇప్పుడు మీడియా ఛానల్స్లో వస్తున్న కథనాలు, మరి నాకు ఎంత మటుకు నిజమో కాదు తెలియదు కానీ సుమారు ఒక 50 మంది ఉన్నారు అంటున్నారు. 50 మంది అంటే 50 అంతే కదా, 10 కోట్లు. వాడు ఏం చేస్తున్నాడు, తీసుకుంటున్నాడు. బ్యాంకు ట్రాన్సాక్షన్స్ కనబడుతున్నాయి, వాట్సాప్లలో వీళ్ళ చేసిన చార్ట్స్ కనబడ్డాయి, ఆడియో రికార్డ్స్ ఉన్నాయి, ఎవరెవరి అకౌంట్స్కు డబ్బులు పంపించినారు అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్న తర్వాత ఇంకా ఏమీ లేదని అనడానికి ఎక్కడుంది సార్ స్కోపు?
వాడు డెస్టినీ కన్సల్టెన్సీ అనే సంస్థ పేరుతో సంస్థ స్థాపించుండు, ఆ సంస్థకు అమౌంట్ ఫార్వర్డ్ చేయించుకున్నాడు, ఆ సంస్థ ద్వారా కావాల్సిన సర్టిఫికేట్ ఎత్తేసారంట కదా ఇండియాలో బ్రాంచ్. అది లేనే లేదు, అది ఇప్పుడు కనబడతలేదు, అది అది మాకు సంబంధం లేదని మాకు సంబంధం లేదని చెప్తా ఉన్నారు. ఓకే, ఇప్పుడు దాన్ని సంబంధము ఉన్నా లేకపోయినా నీ అమౌంట్కి నీ అకౌంట్కి అయితే డబ్బులు వచ్చినాయి కదా, అంతే కదా. నీ అకౌంట్కి వచ్చినాయి, చెప్పిన వాళ్ళకి అకౌంట్స్కి వచ్చినాయి, వాట్సాప్ చాట్ హిస్టరీలు మనకు ప్రూవ్ అవుతాయి, కేసు నిలబడుతుంది, బ్యాంక్ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ నుంచి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది నిలబడుతుంది, కాజ్ ఆఫ్ యాక్షన్ ఎరోజ్ అయింది. కాకపోతే ఏంటంటే వీళ్ళు చేసిన ప్రాసెస్ ఒక రాంగ్ ప్రాసెస్, ఇల్లీగల్ ప్రాసెస్. మొన్న ఈ మధ్య సుప్రీంకోర్టు చేసిన దీని ప్రకారం వాట్సాప్ దాన్ని కూడా సాక్ష్యంగా పరిగణించమని చెప్పింది. అవును, ఆ లాలో కూడా అమెండ్మెంట్ వచ్చినట్లుంది కదా అవును రీసెంట్ గా. అవును. సో ఆ ప్రకారంగా వీళ్ళు ఈ బాధితులు ఏదైతే చెప్తున్నారో అవన్నీ పర్ఫెక్ట్ ప్రూఫ్లే ఈ కేసులో. సార్ ఒకటి నేను ఎప్పుడు చెప్తుంటా, వాస్తవంగా నిప్పు లేని పొగరాదు. ఏమిట్లో ఏం లేని వీళ్ళు ఎందుకు వస్తారు? ఎందుకు వస్తారు? వాళ్ళేం వీళ్ళకి శత్రువులా? వాళ్ళు ఎక్కడో యూకేలో ఉన్నారు, వీళ్ళు ఎక్కడో ఇక్కడ ఏడో ఉన్నారు, ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. వాళ్ళు ఒక వీడియో కూడా రిలీజ్ చేసిండ్రు, 50 యాపిల్ పెట్టేసి ఒక యాపిల్ చెడిపోతే మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని ఆశ్రయ తీసుకుని యాపిల్ అని చెడిపోయారని చెప్పేసి అంటున్నారని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు వీడియో పెట్టిన దాన్ని బట్టి ఏమన్నది ఒక యాపిల్ చెడిపోయింది కదా, అడ్మిషన్ కదా, అది లీగల్ ప్రాస్పెక్ట్స్ లో ఆలోచిస్తే వీళ్ళు అడ్మిట్ అయ్యారు తప్పు చేసినట్టుగా. సో దాన్ని లీగల్ గా మీరు అడ్వకేట్ కన్సిడర్ చేయొచ్చు, దాన్ని అంటే వాళ్ళు ఒప్పుకున్నట్లే నేరాన్ని. ఒక యాపిల్ చెడిపోతే అన్ని యాపిల్ తప్పు పడతారంటే ఆ యాపిల్ మేమేని ఒప్పుకున్నారా? అంతే కదా, మరి ఆ యాపిల్ చెడగొట్టింది మేమే అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. యాపిల్ వాళ్ళు ఒక యాపిల్ వల్లనే మాకు ఈ బ్యాడ్ ఇమేజ్ వచ్చిందని ఒప్పుకున్నారు. వాళ్ళకి ఇమేజ్ వచ్చింది కాబట్టి అది స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఏమైతుంది సార్, బెదిరించారని కూడా చెప్తున్నారు బాధితులు. ఇప్పుడు బాధితులను బెదిరించారు, ఇక్కడ వాళ్ళ చుట్టాలు ఇక్కడ ఉన్న వాళ్ళని లోకల్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని, ఎందుకంటే వానికి ఇప్పుడు కోట్ల రూపాయలు మన అకౌంట్లు ఉన్నాయి, వీళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు, అంతే కదా, వీళ్ళు రోడ్డు మీదకి వచ్చున్నారు, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాడు ఒక్కడు వచ్చేసి 50 మందిని మోసం చేస్తే 10-15 కోట్లు ఆయన అకౌంట్లోకి వచ్చినాయి. వీళ్ళకేంటి తిండి గతి లేకుండా వీళ్ళు ఉన్నారు ఇప్పుడు. సార్ 15 లక్షలు అంటే ఒక సామాన్యమైన వ్యక్తి జీవితకాలం సంపాదన. అవును, ఒక సామాన్య వ్యక్తి జీవితకాలం కష్టపడి సంపాదించి కూడబెడితే 15 లక్షలు 20 లక్షలు కూడబెడతారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అది వాళ్ళు ఒక్క వేటుకు తీసేసుకున్నారు కదా. అలా అంతమంది 50 కుటుంబాల్లో వాళ్ళు చాలా విషాదం నింపినట్లే. ఒకటే సార్, ఇప్పుడు వానికి అంత అత్యాశ ఎందుకు? ఇద్దరు పిల్లలు అక్కడ వాళ్ళకి అవి ఖర్చు కదా, అది శాపం కదా వాళ్ళకి ఖచ్చితంగా. ఇప్పుడు ఎన్ని చోట్ల మనం చూస్తున్నాం, పిల్లల బర్త్డే కూడా చాలా ఏదో పంచకట్టు ఏదో సెరమనీ చాలా గ్రాండ్ గా చేశారంట అక్కడ. బాధితులు చెప్తున్నారు దాన్ని చాలా చాలా రిచ్ గా చేశారంట, బౌన్సర్లను పెట్టారంట అక్కడ. వాడి సొమ్ము కాదు కదా, వాడు కష్టపడ్డ పైసలు కాదు కదా, వీళ్ళ రక్తం చెమట ఇల్లంతా కూడా దారబోసి అయ్యే డబ్బులు పంపించిన తర్వాత వీళ్ళు ఏదో ఆశకని చెప్పి వానికి డబ్బులు ఇస్తే వాడికి ఫ్రీ మనీ వచ్చింది, వాడేం చేస్తాడు? ఇప్పుడు ఇక్కడ ఒక కామన్ ప్రశ్న ఏంటంటే ఉదయకాంత్ గారు, వాళ్ళేమో యూకేలో ఉన్నారు, కేసు ఏమో ఇక్కడ రిజిస్టర్ అయింది, వాళ్ళని ఎప్పుడు తీసుకురావాలి ఇక్కడికి, ఎప్పుడు ఎంక్వైరీ చేయాలి, ఈ ప్రాసెస్ అసలు ఏంటి జరుగుతుంది? ఒక ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఒక ఫారెన్లో ఉండే ఒక నిందితుల్ని తీసుకురావాలంటే విచారణకి ఏంటి ప్రాసెస్? ఎలా? ఒకటండి, ఇప్పుడు లుకౌట్ నోటీస్ ఇస్తారు, ఓకే, నోటీస్ ఇచ్చి వాళ్ళు ఎప్పుడు ఇండియాలో ల్యాండ్ అయినా కూడా వాళ్ళని ఇమీడియట్గా అయితే అరెస్ట్ చేస్తారు. వాళ్ళు రానే రారు. వాళ్ళు చేసుకున్న వాళ్ళకున్న అడ్వాంటేజ్ అది. ఇప్పుడు వాళ్ళంత ధైర్యంగా ఎందుకున్నారంటే వాళ్ళకున్న అడ్వాంటేజ్ అది. లేదు కాదు, వీడి పోయి ఏం చేయాలి, మళ్ళీ అక్కడ కేసు పెట్టాలి, యూకేలో కేసు పెట్టాలి. యూకేలో కేసు పెట్టాలంటే మినిమం లీగల్ కన్సల్టెన్సీకి ఒక 100-200 పౌండ్లు కట్టమంటారు వాళ్ళు. అక్కడికే వీళ్ళు మొత్తానికి ఇదైపోయి ఉన్నారా బాబు అంటే మళ్ళీ 20,000-30,000 కట్టండి అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి కట్టగలుగుతారు? అది పాసిబుల్ కాదు కదా. వాళ్ళకున్న నాలెడ్జ్లో వాళ్ళకున్న అడ్వాంటేజ్ అది. వాళ్ళు ఎక్కడ ఎన్కరేజ్ చేసుకున్న సిచ్యువేషన్ అంటే వాళ్ళు లీగల్గా ఫైట్ చేయాలంటే ఫస్ట్ ఇన్స్టాన్స్లో ఇద్దరికి నేను ఓపెనింగ్లో చెప్పినట్టు దొంగకి తేలు కుడితే ఏమవుతుంది, వాడు ఎవరికి చెప్పుకోలేడు. వీళ్ళ పరిస్థితి అది. బ్యాక్ డోర్ ఎంట్రీ గురించి అని చెప్పి ఎందుకు పైసలు ఇచ్చినావు అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ కేసుకు ఒక స్టాండే ఉండదు. కరెక్ట్, రైట్ సార్. మా దేశంలోకి నువ్వు అక్రమంగా ప్రవేశించాలనుకున్నావు అనేది అక్కడ అక్రమంగా ప్రవేశించి ఉండాలనుకుంటున్నావు కానీ లేకపోతే అక్రమంగా ప్రవేశించాలని అనుకున్నావు, ఇట్లా మోసం చేసిన అనే దానికి అక్కడ ఫ్యాక్ట్స్ ఎస్టాబ్లిష్ కావు. అంతే కదా. ఏ సార్, సో అక్కడ కేసు ఫైల్ చేసే పరిస్థితులు అయితే లేవు, పరిస్థితి చాలా మటుకు లేవు. చాలా మటుకు పోనీ వాళ్ళు లీగల్ గా కన్సల్ట్ చెప్తున్నా కదా, లీగల్ కన్సల్టెన్సీ తీసుకోవాలన్నా కూడా అటానికి వాళ్ళు ఎంత లేదన్నా 200 పౌండ్ మినిమం గంటకు ఛార్జ్ చేస్తారు వాళ్ళు. దీన్ని ఎంతవరకు వచ్చింది? అది 20-30,000 అవే పోయినాయి కదా. అవును, అట్లా ఎంతగానో కొట్లాడతారు వీళ్ళు. ఎవరికి అంత ఓపిక ఉంటుంది సార్? 15 లక్షలు ఓపిక కదా, డబ్బు ఉండాలి కదా, డబ్బులు పోయిన తర్వాత ఓపిక లేదు కదా చాలా కేసుల్లో. అదే అడ్వాంటేజ్ అయితే ఉంది మోసాలు చేసే వాళ్ళకి. అవును, డబ్బులు లేవు, ఓపిక లేదు. దాని తర్వాత డబ్బులు ఆల్రెడీ పోయినాయి, కొట్లాడంటే డబ్బులు ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఫైనాన్షియల్ గా వెల్దీగా ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ వాడుకోవాలి అంత ఇన్ఫ్లుయెన్స్ వాడుకుంటారు. విన్నారు సార్, చాలా మంది బాధితులు చెప్తున్నారు కేసులే తీసుకోలేదు, మేము పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే ఎవరో ఫోన్లు వస్తున్నాయి,
వాళ్ళు మాది అసలు 0 ఎఫ్ఐఆర్ కూడా పెట్టట్లేదు, మళ్ళీ వెనక్కి పంపించేస్తున్నారు, 4-5 పోలీస్ స్టేషన్లు కూడా తిరిగామని బాధితులు చెప్తున్నారు. చాలా మంది మీడియాతో. బాధితులకు కానీ చాలా మందికి ఒక విషయం తెలియదు. ఎఫ్ఐఆర్ అనగానే మనం ఒక తెల్ల కాగితం మీద నల్ల అక్షరాలతోని 4 పదాలు రాసి ఇచ్చేస్తాము, ఎఫ్ఐఆర్కి ఈజీగా అయిపోవాలనుకుంటారు. ఒక్క ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ క్లోజ్ చేయాలంటే హైకోర్టు లేదంటే కనుక కేసు హాస్టల్ కావాలి. అటువంటి పరిస్థితులు ఉంటాయి సార్. అంత ఈజీగా అది ఎఫ్ఐఆర్ అంటే మన నోటి మాట కనుకుంటే ఎఫ్ఐఆర్ చేస్తలేరు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఎంత తత్తంగా ఉంటుంది, ఎంత రాద్దంతా ఉంటుంది ఎవరికేం తెలుసు? పోలీసు వాళ్ళకి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకి తెలుస్తుంది. మనం ఏదో చేసిన మాత్రంగా ఒక 4 పేజీలు 2 పేజీలు కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన అంత మట్టికి ఉండదు కదా. దానికి ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఒక ఏజెన్సీ, దాని తర్వాత తను పోవాలి, తీసుకురావాలి, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఛార్జ్ షీట్ వేయాలి, కోర్టుకు ప్రొసీడింగ్స్ నడవాలి, వాడిని అరెస్ట్ చేయాలి, రిమాండ్ చేయాలి, ట్రయల్స్ కావాలి, ఎవిడెన్స్ రికార్డ్ చేయించాలి, ఎన్ని పనులు ఉంటాయి సార్. మనం సింపుల్గా అనుకుంటే ఎఫ్ఐఆర్ ఆలోచిస్తారు కదా, మన మీద ఒక నోటీస్ ఇవ్వాలి, లేదంటే రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి వాడు ఎక్కడో మనం బట్క రావాలి. ఇవన్నీ కూడా ప్రాసెస్ ఉంటాయి కదా. ఎవరైతే రిస్క్ తీసుకుంటారు? ఇంకోటి పోనీ నిజంగా వీళ్ళు ఏమన్నా అమాయకంగా ఏదైనా అన్యాయం అయిపోయి ఉన్నారా? అంతే కదా, అత్యాసం పోయి నువ్వు ఒక రాంగ్ రూట్ ను ఎంచుకున్నావు కదా. ఇక్కడ ప్రాబ్లం అదే అవుతుంది. ఇప్పుడు వాళ్ళ మీద సింపతి మనందరికి ఉన్నది. ఇప్పుడు మీడియా ఛానల్ ఓపెన్ చేస్తే ప్రతి సోషల్ మీడియా యూట్యూబ్లో చూస్తే అన్నీ అవే ఉన్నాయి. కరెక్టే, వాళ్ళే వస్తూ ఉన్నాయి పాపం. కాకపోతే సింపతి బాధ ఒక దిక్కున్నది. కానీ ఇప్పుడు అని చెప్పి మనము ఇప్పుడు ఏం చేయగలుగుతుంది చెప్పండి సార్? అట్లీస్ట్ ఈ ప్రోగ్రామ్స్ మనం ఇవ్వడానికి పెద్దగా మనకేమో క్రేజీ అని కాదు, కానీ అట్లీస్ట్ ఇంకొక నలుగురు తెలిస్తే ఇటువంటి నేరాలల్లో ఇన్వాల్వ్ కారు, అవేర్నెస్ వస్తుంది. ఇవి ఈ స్కామ్లు వస్తూనే ఉన్నాయి, జనం మాత్రము పిచ్చిగా దానిలో నమ్మి మోసపోతుంది. ఎన్ని స్కాములు చూసామండి మనం ఇట్లాంటివి, ఎంతమంది మోసం చేశారు అసలు? సరే, ఇప్పుడు ఈ ఇష్యూ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది, కానీ నాకు తెలిసి డిసెంబర్లోనే ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బాగా హైలైట్ అయింది, న్యూస్ పేపర్స్లో అక్కడిక్కడ అయింది. కానీ ఎవరు కూడా బాధితులు గట్టిగా బయటికి రాలేదు. చాలామంది పేర్లతో సహా సతీష్ అని చెప్పి, లేకపోతే నరీషో, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇబ్రహీంపట్నము, విజయవాడ దగ్గర ఏదో ఎఫ్ఐఆర్ అయిందని చెప్పి అంటా ఉన్నారు. చాలా చోట్ల అయినాయి సార్. ఇది ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమైంది, సోషల్ మీడియా బాగా వచ్చేసరికి కొంచెం అవేర్నెస్ బాగా వస్తుంది. 10 రోజుల నుంచి ఏ పోస్టులు అయినా వీళ్ళ గురించే వస్తుంది అసలు. ఫేస్బుక్, ఇన్స్టా మొత్తం నందు వరల్డ్ స్కామ్ అని, ఉద్యోగాలు ఇప్పించి ఇట్లా చేస్తున్నారు, వాళ్ళ చాట్లు అన్ని పెడుతున్నారు ప్రూఫ్లుగా. ఇప్పుడు ఒకవేళ ఇది వీళ్ళను నిజంగా పట్టుకోవాలంటే సాధ్యమవుతుందా? ఇప్పుడు మనం ఎందుకు కాదు సార్, పోలీసులు తలుచుకుంటే ఎక్కడున్నా తీసుకొస్తారు, వాడు బతుకుంటే చాలు. కానీ అంత ఫోర్స్ ఏముంటది పోలీసుల మీద అనేది కూడా ఇక్కడ ఫోర్స్ అది ఇంపార్టెంట్ కదా. ఇంట్రెస్ట్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి, పోలీస్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు 50 మందికి అన్యాయం జరిగింది. ఇప్పుడు మన ముఖ్యమంత్రిలో లేకపోతే అక్కడ ముఖ్యమంత్రి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని, హోమ్ మినిస్టర్ ఇనిషియేటివ్ తీసుకొని ఒక సుపీరియర్ ఆఫీసర్ని వేసేసి వాడు ఎక్కడున్నా వాడిని తీసుకొచ్చేసి అరెస్ట్ చేయండి, లేదంటే కనుక నోటీసులు ఇచ్చి తీసుకొచ్చేసి వీడిని ఎంక్వైరీ చేసేసి ఎక్కడెక్కడ ఉన్నాయి బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేయండి, ఆయన అసెట్స్ మొత్తము మీరు లాకప్ చేయండి అని చెప్పేసి, ఒకవేళ అటాచ్ చేయండి అని, ఇట్లా అసెట్స్ అటాచ్ చేయండి అని చెప్పినా కూడా అది నిజంగా జస్టిఫికేషన్ జరుగుతుంది సార్. సో వాటిలో ఎవరు ఇంట్రెస్ట్ పెట్టాలి? ఇప్పుడు ప్రభుత్వానికి ఎప్పుడున్న ఒత్తిళ్లు వాళ్ళకు ఉంటాయి. ముఖ్యమంత్రి దగ్గర పోయి చెప్పుకోవాలంటే ఇది చిన్న సమస్యలు, అదే వాళ్ళ లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ వాళ్ళు ఉంటాయి. ఎవరు ఇనిషియేట్ తీసుకోవాలి చెప్పండి? కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే చాలా టెక్నికల్గా జరిగింది ఈ స్కాము. ఎక్కడ కానీ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో రూపాయి వేయకుండా సబ్ అకౌంట్లన్నీ క్రియేట్ చేసి ఆ అకౌంట్లను కూడా కొన్ని క్లోజ్ చేశారు, బ్యాంక్ అకౌంట్లను కూడా కొన్ని అవి క్లోజ్ చేసేసారని కూడా చెప్తున్నారు. మరి వాస్తవాలు ఏంటో మనకు తెలియదు, కానీ బట్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. ఒకవేళ ఈ పరిస్థితుల్లో నేరాన్ని నిరూపించుకోవడానికి బాధితుల దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, కానీ అది శిక్ష పడే పరిస్థితులు ఉన్నాయా? సార్ ఒక్కటండి, ఎనీ క్రిమినల్ విల్ లీవ్ హిస్ విజిటింగ్ కార్డ్ అట్ ద ప్లేస్ ఆఫ్ అఫెన్స్. నేను చాలాసార్లు చెప్పిన అవును, ఎనీ ఎంత పెద్ద మోడైనా కండలు తిరిగిన ఏదో ఒక ఆధారము వాడు వదిలేసి వెళ్ళిపోతుంది. నీకు అయిన ట్రాన్సాక్షన్స్ స్టార్టింగ్లో ఉంటాయి, ఆడియో కాన్వర్జేషన్స్ రికార్డ్ అయి ఉంటాయి, ఆడియో మెసేజెస్ రికార్డ్ అయి ఉంటాయి. మళ్ళీ దాని తర్వాత వీడు ఎవరికైతే చెప్పిన వాళ్ళ అకౌంట్ డబ్బులు పంపి మనది ఈయన వాయిస్తూ ఉంటుంది. ఈయనతో పాటు ఇంకో నలుగురు ఎవరెవరికైతే డబ్బులు పంపించిన వాళ్ళందరూ కూడా ఈ ఇన్వాల్వ్ అయినట్టే కదా. ఆమె భర్త మధుకర్ ఎవరైతే చెప్తున్నారో, జాగర్లమూడి మధుకర్ అనే అతను బాధితుల్ని డైరెక్ట్ గా బెదిరించాడంట అని చెప్తున్నారు మీడియా ముందుకు వచ్చి. మా దగ్గర అన్ని ప్రూఫ్లు చూపిస్తున్నారు, వాళ్ళు ఆడియో మెసేజ్లు. మీరు చెప్తున్నారు చాలా మంది చాలా విధాలుగా బెదిరిస్తాడు, బెదిరిపోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. అవును, నిలబడి కొట్టాడు. దొంగకే గంత ధైర్యం ఉంటే నష్టపోయిన వాళ్ళు మీరు, విక్టిమ్ అయిన వాళ్ళు మీరు. ఇలాంటి ఛానల్స్ లేకపోతే ప్రభుత్వాలు అంతా కూడా విక్టిమ్ సైడ్ ఉంటారు, కానీ అక్యూజ్ సైడ్ ఉండరు కదా, నేరస్తుని పక్కన ఉండరు కదా. ఉదయకాంత్ గారు, ఇక్కడ ఒక చిన్న లాలో ఒక దీన్ని ఇప్పుడు మీరు అన్నారు, వాళ్ళు డైరెక్ట్గా యూకే గవర్నమెంట్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు
చేసేది తప్పుడు మార్గంలో మీరు రావాలనుకునేది కాబట్టి వాళ్ళ వాల్యూడ్ ఉండదు. ఒక సంస్థ లేదా మీలాంటి ఒక ప్రజల తరఫున, నిందితుల తరఫున ఒక ఇలాంటి మోసాల పట్ల జరగద్దు, సమాజానికి మంచిది కాదని అనుకునే వాళ్ళు మీలాంటి ఒక స్వచ్ఛందంగా ఎవరైనా ఒక అడ్వకేట్ కానీ ఒక సంస్థ కానీ అక్కడ ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే పరిస్థితి ఏంటి? ప్రభుత్వానికి అక్కడ ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేయాలంటే ఇక్కడ ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి, ఇక్కడ పోలీస్ అథారిటీస్ ఇనిషియేటివ్ తీసుకోవాలి, ఓకే, గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. అది ఆల్రెడీ నాకు తెలిసి వాళ్ళని అయితే హోల్డ్ చేసినట్టుకున్నారు. సో కాబట్టి వాళ్ళ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ అయినాయో లేదంటే కనుక వాళ్ళను కంపెనీ ఏదైతే ఉందో దాన్ని టర్మినేట్ చేసిందని చెప్పేసి నేను వార్తలలో విన్నా. మేబీ అది జరిగే ఉంటుంది విన్నారా సార్. సో కాబట్టి వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా ఈ అఫెన్స్ చేయడానికి వీలు కాకపోవచ్చు. అట్లా ఇప్పుడు వాళ్ళు ఈ ఉన్న నేరాలు ఫర్దర్గా చేయడానికి వీల్లేదు, కానీ జరిగిన నేరానికి వాళ్ళకి ఏంటి అసలు వాళ్ళ పనిష్మెంట్ ఎలా ఉంటుంది? ఒకవేళ అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఏమన్నా ఉంటుందా? వన్ థింగ్ సార్, ఇప్పుడు వాస్తవాలు ఏవైతున్నాయో అవన్నిటికీ అనుకూలంగా ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి ఎఫ్ఐఆర్ అయినట్టుగా మ్యాక్సిమం ఏముంది 420 క్రిమినల్ కాన్స్పిరసీ, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, క్రిమినల్ ఇంటిమిడేషన్ కొన్ని ఉంటాయి సెక్షన్స్. అన్నీ కూడా వీళ్ళు 7 years అఫెన్సే, జైలు ఉండదు. ఫస్ట్ ఇన్స్టెన్స్లో నోటీస్ ఇస్తారు, పిలిపించుకుంటారు, ఎంక్వైరీ చేస్తారు. ఇవన్నీ ఎంక్వైరీ అయ్యేంత వరకు వాడికి కనీసం ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడుతుంది. కన్విక్షన్ వచ్చినా కూడా వాడు అప్పీల్ చేసుకుంటాడు. డాక్యుమెంట్ ప్రూఫ్స్ ఎవిడెన్సెస్ ఉండేవి, అవి స్టాండ్ కావు. ఈలోపు వీళ్ళకి ఎవరైతే బాధితులు ఉన్నట్టు వాళ్ళ స్పిరిట్ కూడా తగ్గిపోతుంది, నీరు గారిపోతుంది. వాళ్ళకంటే దొంగలకున్న స్కోప్ అదే కదా సార్. అవును, ఇప్పుడు ఎన్నిసార్లు తిరుగుతారు వీళ్ళు కోర్టుల చుట్టూ, పనులన్నీ మానుకొని డబ్బులు పోగొట్టుకొని ఇంట్లో వాళ్ళతో తిట్టించుకొని ఎవడో అప్పు తెచ్చింటారు, వాడు ఒత్తిడి చేసి ఈ పరిస్థితులు అన్నింటి మధ్య వాళ్ళకి కూడా మీరు అన్నట్టు 2-3 ఏళ్ళు పోతే అంత పెద్ద ఇంట్రెస్ట్ పోతుంది. అదే వాళ్ళకి వరమైతుంది. చాలా మంది స్కామ్స్టర్స్ కి బాధితులు ఇంట్రెస్ట్ కోల్పోవడము, ఆసక్తి కోల్పోవడము, నమ్మకం కోల్పోవడము, తిరగడానికి ఓపిక లేకపోవడము. ఏమైతుందంటే సార్ ఇప్పుడు 20 లక్షలు పోయినాయి. అవును, 20 లక్షలు వస్తే రాదో తెలియదు. అవును, 20 లక్షలు రాబట్టుకోవాలంటే మళ్ళీ 2-3 లక్షలు ఖర్చు పెట్టాలి. ఎక్కడికి వెళ్ళి పెడతారు వీళ్ళు? అక్కడికే వాళ్ళు వాషౌట్ అయి ఉంటారు. వీటికి తీసుకున్న డబ్బులకు అప్పులు కట్టుకోవడము, వడ్డీలు కట్టుకోవడం వాళ్ళు సరిపోవు. ఇది వాళ్ళు దొంగల ఆశ్రయం తీసుకుంటారు సార్. ఇప్పుడు ఇటువంటి నిజంగా ప్రభుత్వాలు ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇటువంటి ఎవడైనా అయితే దొరికింది అనుకోండి, మన ఇండియాలో అయితే ఏం చేయాలంటే 2-3 ఎన్కౌంటర్ చేసేసారు. కరెక్ట్, నిజంగానే వాస్తవంగా జరిగింది, ఆ ఇన్సిడెంట్ జరిగింది, ప్రూఫ్ ఉన్నదానికి ఇట్లాంటి ఇంకా మన కోర్టు తీసుకుపోయి ట్రయల్ చేసుడు కాదు, బహిరంగ ఎన్కౌంటర్లు చేసేసినారు అనుకోండి. ఇంకోసారి ఎవరైనా మోసం చేయాలంటే వాడు భయపడతాడు. వాడు ఆ సిస్టమ్ లేదు కదా, మన ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ అట్లా లేదు కదా. అంటే అంటిల్ అండ్ అన్లెస్ వాడిని గిల్ట్ ప్రూవ్ అయ్యేంత వరకు కూడా వాడి నిరపరాధి అనుకోవాలి, వాడు మంచోడని అనుకోవాలి. అంటే ఇప్పుడు ఇట్లా కేసులు అవుతాయి, ఇప్పుడు ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో వాళ్ళ మీద ఇట్లా ఇండియాలో కేసులు అవుతాయి కదా, వాళ్ళను ఫర్దర్గా వాళ్ళ పాస్పోర్ట్ రెన్యువల్కు అట్లాంటప్పుడు తీసేయచ్చు. వాళ్ళ పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ రాసేసి వాళ్ళ పాస్పోర్ట్స్ హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. వాడు ఒకసారి వచ్చిందంటే మళ్ళీ ఒకసారి ఇంకోసారి వాడు మన బయట దేశాలు పోకుండా కూడా చర్య తీసుకోవచ్చు సార్. కోర్టు అంటే దానికి ఏం చేయాల్సి ఉంటుంది? అంటే బాధితులు చేయాలన్నా? బాధితులు కంప్లైంట్ ఇవ్వడం మట్టుకే సార్. ఇదివరకు చెప్పిన కదా, వాళ్ళకు కంప్లైంట్ రాసి ఇవ్వడమే. పోలీసు నిజంగానే ఇనిషియేట్ తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనుకుంటే పోలీసు తలుచుకుంటే చెయ్యలేదంటే ఏం లేదు సార్. అవును, కరెక్ట్. దే కెన్ డూ ఎనీథింగ్ సార్. ఎస్, ఎక్కడి నుంచి వాడిని ఏ పుట్టలను కూడా తవ్వుకొని తీసుకురాగలుగుతారు. బట్ అంత సిస్టము లేకపోతే అంత ఇంట్రెస్ట్ ఎవరు పెట్టాలి అంటున్నా. ఇప్పుడు నిజంగానే ప్రభుత్వం ఇంత జరుగుతున్నాయి కదా, ఇన్ని మీడియా ఛానల్ మాట్లాడుతున్నారు కదా. ఒక ముఖ్యమంత్రియో లేకపోతే ఒక మంత్రియో లేకపోతే ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? ఇది ప్రజల సమస్య కదా, నిరుద్యోగుల సమస్య కదా. మంగళీది కేసు అంతగానం అయింది కదా మన తెలంగాణ రాష్ట్రంలో. ఎవరు ప్రజాప్రతినిధి ఎవరైనా మాట్లాడినరా? విచిత్రంగా ప్రతిపక్షాలు కూడా మాట్లాడలేదండి. మరి దిస్ ఇస్ వండర్ అసలు కదా. జనరల్గా ప్రతిపక్షాలు ఏదన్నా అంది వస్తే చాలు, పోతేనేమో పోలీసు వాళ్ళు ఏమో పట్టించుకోరు, బయట నిలబడతారు. ఎవరైతే అక్యూజ్ పోతే పోయేసి కంప్లైంట్ ఇస్తే నవ్వుకుంటే ఫోటోలు దిగి ఎక్కడో ఢిల్లీలో జరిగిన వాటి మీద స్పందిస్తారు, మణిపూర్లో జరిగిన వాటి మీద స్పందిస్తారు, నేపాల్లో జరిగిన వాటి మీద స్పందిస్తారు, బంగ్లాదేశ్లో జరిగింది, అమెరికాలో జరిగింది స్పందిస్తారు. కానీ నీ కళ్ళ ముందర నీకు ఓట్లు వేసే ప్రజలకు నష్టం జరిగితే స్పందించే వాళ్ళు కరువు అయిపోయారండి. ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో వాళ్ళ దిక్కే ఈ సిచ్యువేషన్స్ వాళ్ళకి అనుకున్నట్టు టిల్ట్ అవుతూ ఉంటాయి. ఉదయకాంత్ గారు, ఒక అడ్వకేట్గా మీరు చెప్పండి, ఇలాంటి యూట్యూబుల ద్వారా అట్లా ఇట్లా నమ్మకాలు సంపాదించి డబ్బులు స్కామ్ చేసే వాళ్ళ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు, ముఖ్యంగా నిరుద్యోగులు? సింపుల్గా సార్, ఇవన్నీ ఎందుకు సార్, మీకు నమ్మకపోతే అయిపోతాయి కదా సార్. అంతేనా? ఏమో మోసానికి ఒక స్కోప్ ఉండదు. ఆశపడితే సంకనాకపోతారు గిట్నే, బ్లంట్గా చెప్తున్నా. అవును, ఆశపడి మీరు పెట్టుండ్రి, నాకు పెనక తెలుస్తుంది మీకే.
ఎన్ని చూస్తారు, ఎంతగాని చెప్తారు సార్, ఎంత అవేర్నెస్ ఇస్తారు, పోలీసు కూడా ఎంతగాని చేస్తారు సార్. ఒక కేసులో నేను చెప్తాను సార్, ప్రియాంక చిట్ ఫండ్స్ అని చెప్పేసి మన తెలంగాణలో ఓల్డ్ ఏజ్ వాళ్ళంతా కూడా వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేసినారు. ఎంత వాడు ఇంట్రెస్ట్ 17% ఏదో ఇస్తున్నాడు పర్ యానం, బయట ఇస్తే 7-8% కదా అని చెప్పి నేతాజీ అని చెప్పేసి వాడు ఉన్నాడు, ప్రియాంక ఎంటర్ప్రైజెస్ అని పెట్టిండు. ఆయన వైఫ్ ఏమో ఒక బ్యాంక్లో, కార్పొరేట్ బ్యాంక్లో జస్ట్ మేనేజర్. అక్కడికి వచ్చి డిపాజిట్లు అని తీసుకుపోయి వాని అకౌంట్లోకి డిపాజిట్ చేయించింది. ఇక్కడికి వస్తే మీకు 7-8% కదా, మీరు నా హస్బెండ్ అకౌంట్ డిపాజిట్ చేస్తే 15-17% ఇంట్రెస్ట్ వస్తుందంటే ఏజ్ వాళ్ళు రిటైర్మెంట్ అయిన ఉన్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళు డబ్బులు పెట్టిండు. వాడు ఏం చేసిండు, 500 మీద 200 కోట్లకు ఐపీ పెట్టేసిండు. తీరా పోలీసులకు నేను సీఎం గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా రాసిన, డీజీపీని కలిసిన, ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఒకటి సిట్ కాన్స్టిట్యూట్ చేయమన్నా, సిపి గారిని కలిసినాను. కలిసి మాట్లాడితే వాళ్ళు ఏమంటారు, వీడు మోసపోకటి వీని తప్పు కదా, వీని అత్యాస కాకపోతే వీడు ఎందుకు పెట్టిండే, అంతే కదా, ఈ తీటకిలు పెట్టిండ్రు, అంతే వడ్డీ ఇచ్చిన రోజులు తిన్నారు. తీరు ఎప్పుడైతే వాడు ఎగ్గొట్టిండో వాడు కట్టి వాడు అలసిపోయిండు. ఇప్పుడు కట్టే పరిస్థితి లేదు, బిజినెస్ లేదు, నష్టపోయిండు. ఇప్పుడు వచ్చి మా ప్రాణాల మీద పడితే మేము ఏం చేస్తాం సార్, మీరు ఎంత రోజులు వచ్చి మేము ఏం అడిగినా కూడా మేమేం చేస్తాం చెప్పుండ్రి. వాడు డబ్బులు తీసుకున్నాడు ఎక్కడో, మొత్తానికైతే వాడు ఇది చేసేసుకున్నాడు, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకున్నాడు, అమౌంట్ అంతా స్ప్లిట్ చేసిండు, సార్ట్అవుట్ అయిపోయినాయి. కోర్టు నుంచి వాడు ఐపీ పెట్టుకున్నాడు. కోర్టు ఏం చేస్తే ఐపీ పెట్టుకుని కోర్టు ప్రొటెక్షన్ ఇస్తుంది, పోలీస్ ప్రొటెక్షన్. అని ఇన్సాల్వెంట్గా పూర్తిగా డిక్లేర్ అయ్యేంత వరకు అన్ని ఏ పోలీసులు ముట్టనికలేదు, అరెస్ట్ చేయనికలేదు. మరి న్యాయస్థానాల చట్టాలు ఈ రకంగా ఉన్న తర్వాత బాధితుడికి నష్టపోయిన తర్వాత మనకి న్యాయం జరుగుతున్న స్కోప్ ఎక్కడిది చెప్పండి, జరగదు. కాబట్టి నేను ఒకటే చెప్తా సార్, ఇప్పుడు మోసం 100కి 100 కాదు సార్, 1,00,000 సార్లు అదే చెప్తా. మోసం చేయడం తప్పు కాదు, మోసపోవడం తప్పు. మీ జాగ్రత్తలు మీరు ఉండండి. అరే మనం ఎవరిని నమ్మి 10 రూపాయలు ఖర్చు పెట్టాము, 10,000 ఎవరికి అప్పియము, ఎప్పుడో ఏదో ఇస్తారని చెప్పి రూపాయలు అంత అత్యాస ఎందుకు, అంత ఇదెందుకు, అంత అవేర్నెస్ లేకుండా బ్రతకడం ఎందుకు? ఎంతో మంది మోసపోతున్నారు. అసలు పెద్ద పెద్ద ప్రొఫెసర్లు చాలా మంది మోసపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ యూకేకి పోవాలనుకున్న వాళ్ళు అందరూ మినిమం బీటెక్లు చేసిన వాళ్ళే కదా, మినిమం అంటే ఒక డిగ్రీ కంప్లీట్ చేసుకొని బీటెక్ ఎంఎస్ అట్లా చేసిన వాళ్ళే కదా. సో వాళ్ళు కూడా ఇది స్కామ్ అని పసిగట్టలేకపోయారు. ఇప్పుడు ఒకటండి, వాళ్ళ అవసరాలు, సిచ్యుయేషన్లు కొందరిని డ్రాగ్ చేస్తాయి. అవును, కొందరి పరిస్థితులు అండ్ దాని తర్వాత కొందరికి మనం అనుకున్నట్టుగా అత్యాస. ఇప్పుడు ఈ కేసులో బాధితులు ఎవరైతే ఉన్నారో ఉదయకాంత్ గారు, వాళ్ళకి ఏ రకంగా డబ్బు వచ్చే అవకాశం 1% అయినా ఉందా? ఎందుకుండేది అంటే ఎట్లా దాని రూట్ ఏమైనా ఉందా? మీరు ఒక అడ్వకేట్గా సలహా ఇవ్వండి. ఏదో ఇట్లా చేసుకుంటే మీకు ఎంతో కొంత డబ్బు వస్తుంది, వాళ్ళు ఈ మన ఇంటర్వ్యూ చూసినాక ఓహో మనం ఇట్లా పోతే అన్న కొద్దిగా అనే ఒక ఊరటనిచ్చే ఒక మార్గం ఏదన్నా ఉంటే చెప్పండి. రాజు దలుచుకుంటే దెబ్బలు కరువు అనేది సామెత ఉన్నది. సో ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తే ఎందుకు రావు, ఆ జయజమ్మని దించుతారు ఈడ. విన్నారా? మురళీధరో లేకపోతే పేరు మురళీ, ఆయన మధుకరు, దాని తర్వాత నందు ఉన్ని తీసి తోమిండ్రు అనుకోండి, ప్రభుత్వాలు కనుక ఇనిషియేట్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు ఏపీలో, తీసుకుపోయి లోపలేసి తోమని చెప్తుండ్రి. 2 రోజులు ఎందుకు దిగడు, పైసలు ఎందుకు అక్కవు, మన ఎత్తి మీద జయజమ్మ దిగది. ఆ ఇనిషియేషన్ ఎవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకుంటారు? తీసుకోరు. నేను తీసుకునే దమ్ము మన మీడియా ఛానళ్ళకు లేకపోతే మన ప్రజలకు లేకపోతే ప్రభుత్వాల మీద తిరగబడి కొట్లాడమన్నాడు సార్. అంతే కదా, ఇటువంటి ఇనిషియేషన్స్ మనం తీసుకుంటే గట్టి తీసుకుంటే అది అవుతుంది. వాడు 10 కోట్లు సంపాదించుకున్నాడు, వ్యవస్థకు 2-3 కోట్లు వాడు ఖర్చు పెట్టుకుంటే కూడా మిగతా అంతా అన్ని సిస్టమ్ అంతా సైలెంట్ అయిపోతుంది కదా. వాడు బలపడి అటువంటి సిస్టంలో మనం బ్రతుకుతున్న తర్వాత నేరస్తుని కాపాడడానికి విసులుబాట్లు ఎన్నో ఉన్నాయి, అది మనకు తెలుసు. ఇంకా మనం ఎందుకు మోసపోవాలి? ఇంకా దీంట్లో ఇటువంటి సిస్టంలో మనం జస్టిస్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇట్స్ వెరీ డిఫికల్ట్. బీ కేర్ఫుల్ అంతే. ఇప్పుడు మనం ప్రజలకు చెప్పేది ఏంటంటే అటువంటివి జరిగినాయి కాబట్టి ఇంకెవరైనా ఉంటే కనుక మోసపోకుండ్రి, ఇంత మట్టుకైతే మనం చెప్పగలుగుతాం. దీనివల్ల మనం ప్రివెంట్ చేయగలుగుతాము. ఆ జరిగిన వాటికి మనం ఏం చేయగలుగుతామంటే సలహా ఇవ్వగలుగుతాం, పుక్కటి సలహాలు చాలా ఇస్తాము, బట్ దట్ విల్ నాట్ వర్కౌట్. ఒకవేళ బాధితులకు మీరేమన్నా వస్తే మీ దగ్గరికి న్యాయ సహాయం చేసే అవకాశం ఉందా? మిమ్మల్ని అప్రోచ్ అయితే బాధితులు ఒకటే, ఏ అడ్వకేట్ కూడా నేను చెయ్యనడు, తన ప్రయత్నం తను చేస్తాడు. నేను కూడా అడ్వకేట్ని, నా ప్రయత్నం నేను చేస్తా, వచ్చినప్పుడు చూద్దాం. ఉదయకాంత్ గారు, ఇంకోటి మనం సంతోషించాల్సింది, తెలంగాణలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది. దాన్ని జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు నుంచి అమల్లోకి వచ్చినట్లు గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. అసలు ఏంటి ఈ యాక్ట్? ఈ యాక్ట్ నుంచి అడ్వకేట్లకు ఎలాంటి రక్షణ లభించబోతోంది? అడ్వకేట్లకు రక్షణ లభించడం కాదు సార్,
అడ్వకేట్స్ల మీద ఏమన్నా అరాచకాలు జరిగితే ఉమ్. ఒక స్పెషల్ ప్రావిజన్ కింద ఒక స్పెషల్ లా వచ్చింది, దాని కింద ట్రీట్ చేస్తారు. అంటే ముందుకి ఇప్పటికి ఏం మారబోతుంది ఏది ఈ కొత్తగా దీని వచ్చిన దాని ప్రకారం? చట్టాలు వివిధ రకాలుగా, ఇప్పుడు ఈ కామన్ లా ఒకటి ఉంటుంది, ఉమ్. ఐపీసీ కానీ లేకపోతే బిఎన్ఎస్ కానీ, ఇదివరకు ఐపీసీ ఉంది, ఇప్పుడు బిఎన్ఎస్ ఉన్నది. ఇప్పుడు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కొత్తగా వచ్చింది కాబట్టి అడ్వకేట్ మీద ఏదైనా దాడి జరిగితే కనుక వాళ్ళకు ఒక స్పెషల్ ప్రొవిజన్, స్పెషల్ యాక్ట్ ఉన్నది. ఆ యాక్ట్ ప్రకారంగా ట్రయల్స్ జరుగుతాయి. ఎవరైనా వచ్చేసి మన మీద దాడి చేస్తే, ఈ మధ్య ఎక్కువే ఇదివరకు అయితే బెయిలబుల్ అఫెన్స్ ఉండేది, ఇప్పుడు నాన్ బెయిలబుల్ అఫెన్స్ అవుతుంది. ఓకే. ఇదివరకు అయితే 1 సంవత్సరం శిక్ష ఉంటే ఇప్పుడు 10 సంవత్సరాల శిక్ష అయింది. ఓ, శిక్ష కూడా పెరిగింది భారీగా. విన్నారా? అంటే అటువంటి చాలా అమెండ్మెంట్స్ జరుగున్నాయి. సో ఇంకోటి ఒక అడ్వకేట్ ను అరెస్ట్ చేయడానికి కూడా ఏదో ఎనీ అడ్వకేట్ ఆయన అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ నుంచి పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయాలి. ఇంతకుముందు ఎవరిని పడితే వాళ్ళని తీసుకుని అరెస్ట్ చేసేది. అవును. ఎనీ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఇఫ్ యూ గెట్ ఎన్రోల్డ్ ఇన్ ద బార్ కౌన్సిల్, ఆయన అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఇన్స్టెన్స్లో జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయాలి. ఎవరైనా అడ్వకేట్ మీద దాడి జరిగితే 25 years దాకా ఇంప్రిజన్మెంట్ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరైనా మోసం చేసినా కూడా, అడ్వకేట్ మోసం చేసినా కూడా ఈక్వల్ వైసీ వర్సా ఉంది. ఓకే, మనం అడ్వకేట్స్ ఎవరైనా మోసం చేసినా అదే యాక్ట్ ప్రివైల్ అవుతుంది, ఓకే, అడ్వకేట్ని ఎవరైనా మోసం చేసినా అదే యాక్ట్ ప్రివైల్ అవుతుంది. సో ఇటువంటి చాలా మార్పులు జరిగినాయి. ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఈ యాక్ట్ రావడానికి ఇనిషియేట్ తీసుకున్న లీగల్ డిపార్ట్మెంట్ నుంచి అడ్వకేట్స్ ఫ్రాటర్నిటీకి, మళ్ళీ దాని తర్వాత యాక్ట్ అమెండ్ చేసిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయితే హృదయపూర్వక ధన్యవాదాలు అయితే ఒక న్యాయవాదిగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ యాక్ట్ అమెండ్ అయింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఎంతోమంది అడ్వకేట్స్ మీద దాడి జరిగింది, చాలా మంది చంపేశారు కదండి, చంపేసినారు, నరికేశారు, రోడ్ల మీద నరికి వెళ్ళిపోయారు అడ్వకేట్ ను. మొన్న ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఒక అడ్వకేట్ ను కార్తో ఢీకొట్టి చంపేశారు. రీసెంట్గా చంపినారు. స్వప్న అనే అడ్వకేట్ ను చంపేసినారు. అవును. ఇజ్రాయెల్ అనే అడ్వకేట్ ను చంపేసినారు. ఇంతమంది చనిపోయినప్పుడు ఇలా గడిచినప్పుడు లాస్ట్ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అది జరగలేదు. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం వచ్చిందో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాక్ట్ రావడము హర్షించాల్సిన విషయం. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఫర్ అమెండింగ్ దిస్ యాక్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.